తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి పార్ట్ టైం ఉద్యోగాలు, టెంపరరీ బేస్డ్గా అంటే అవర్లీ బేస్డ్ ఉంటాయి. దాదాపుగా 30,000 నుంచి 40,000 వరకు నెల జీతం తీసుకోవచ్చు. పార్ట్ టైమే, గంటకు 250 కొన్నిట్లలో, గంటకు 650 కొన్నిట్లలో ఇస్తారు. సో మంచి ఉద్యోగం, కానీ పర్మనెంట్ కాదు. అయినా ఈ సమయంలో ఇది కొంతవరకు కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఈ వీడియో. సో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గురుకులకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఈ నోటిఫికేషన్ నిన్న జారీ అయింది. ఇక్కడ ఈ లింకులు అన్నీ కూడా నేను వాట్సాప్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన వాట్సాప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఇంగ్లీష్ ఉంది, ప్రెస్ నోట్ తెలుగు ఉంది, డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా ఇక్కడ అందుతాయి. ఈ నాలుగిటిని మీరు క్లిక్ చేస్తూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను తెలుగు ప్రెస్ నోట్ పైన క్లిక్ చేయగానే ప్రెస్ నోట్ తెలుగుది ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇందులో సాంఘిక సంక్షేమ గురుకులానికి సంబంధించినటువంటి పత్రిక ప్రకటన అంటూ 24/6/2026 నిన్న సాయంత్రం వచ్చింది. సో ఇందులో మీరు చూడొచ్చు, ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ సిఓఈలలో ఐఐటి, జేఈఈ, నీట్, సిఎంఏ, క్లాట్ మరియు యూపీఎస్సీ కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి అర్హత కలిగినటువంటి నిపుణులైన బోధకుల నుంచి తాత్కాలిక అంటే గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేయటకు దరఖాస్తులు కోరుతున్నట్టుగా ఇచ్చారు. సో వర్కింగ్ వచ్చేసి 8 గంటల నుంచి 5 గంటల దాకా వర్క్ చేయాలి. సిఓయూల జాబితా అయితే సొసైటీ వెబ్సైట్లో ఇచ్చినా అన్నాడు. సో సిఓయూలు అంటే ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూషన్స్ వైజ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. ఓవరాల్గా ఖాళీలు చూసినట్లయితే 50 ఉన్నాయి. సో ఇక్కడ సిఓయూలలో 650 రూపాయలు ఫర్ అవర్, అంటే దగ్గర ఒక రోజుకు 7.5 గంటలు మ్యాక్సిమం పని చేయొచ్చట. అంటే 3,000 నుంచి 4,000 వరకు ఒక రోజుకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ 11, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 5, బాటనీ 6, జువాలజీ 7, సిఎంఏ 5, క్లాట్ 4, యూపీఎస్సీకి 6 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 50 ఖాళీలు. ఇక డిస్ట్రిక్ట్ సిఓఈలలో గంటకు 250 రూపాయలు ఇస్తారు. మ్యాథ్స్ 10, ఫిజిక్స్ 10, కెమిస్ట్రీ 12, ఫిజిక్స్ 12, కెమిస్ట్రీ 10, బాటనీ 16, జువాలజీ 19, సిఎంఏ, క్లాటు, యూపీఎస్సీ ఖాళీలు అయితే లేవు. మొత్తం మీదనైతే 67 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మొత్తం 117 ఖాళీలు. లొకాలిటీతో సంబంధం లేదు, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు దాదాపుగా ఇవన్నీ కూడా ఎంఎస్సీతో సంబంధం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కాబట్టి ఎంఎస్సీ చేసి ఉండాలి. ఇక సిఎంఏ, క్లాట్కి అయితే బీకామ్ చేసినటువంటి వాళ్ళు, అంటే ఎంకామ్, బీకామ్తో పాటుగా ఎంకామ్, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు, ఎల్ఎల్బి, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళకు సో ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. జేఈఈ, నీట్కు సంబంధించినటువంటి బోధనలో కొంత ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. సో ఇది విద్యార్హతకు సంబంధించి ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్, జేఈఈ, నీట్కి సంబంధించి. అంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంటే ఎంఎస్సీ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఇట్లా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక అంటే ప్రాసెస్ మొత్తం ఎట్లా అంటే, మీరు ఆన్లైన్లో ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్ వైజ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో డీటెయిల్స్ అన్నీ రాసి మీరు ఈ నెల లాస్ట్ వరకు 25వ తారీఖు రోజు నుంచి ఈ నెల లాస్ట్ వరకు ఆఫ్లైన్లో ఎక్కడంటే స్టేట్ ఆఫీస్ సరూర్ నగర్ నందు స్వయంగా వచ్చి దరఖాస్తులు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సెలవు రోజు కూడా దరఖాస్తు స్వీకరించబడుతుందట. సో ఎలాంటి సెలవు రోజు లేదు, కేవలం 6 రోజులు మాత్రమే ఉంది, 25 నుంచి 30 వరకు. సో మీరు ఈ తక్కువ సమయంలో అప్లికేషన్ చేసుకోండి. స్టేట్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చిండు, ఇక్కడ చూడవచ్చు. హౌస్ నంబర్ 13-23-16 శ్రీరామ్ నగర్, ఆపోజిట్ చైతన్యపురి మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 1570, నవత ట్రాన్స్పోర్ట్ లైన్, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా. పిన్ కోడ్ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ గౌరవ వేతనం చూడొచ్చు మనం, 250 రూపాయల చొప్పున సిఓఈలలో ఉంటుంది. అండ్ ఫౌండేషన్ స్పోర్ట్స్ సిఓఈలలో 650 రూపాయల చొప్పున ఉంటుంది. 7.5 గంటల వరకు పనిచేయచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చిండు, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు, 23005100. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను సబ్జెక్టుల వారీగా పరిశీలించి అర్హులైన వారికి 12/7/2026 రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ అంటే మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఇంటర్వ్యూకు, డెమోకు పిలవడం జరుగుతుంది. అప్పుడు మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఎంపిక విధానము. సో చాలా ఈజీయే, తక్కువ అప్లికేషన్లే వస్తాయి. ఇక్కడ తక్కువ సమయం ఉన్నది, ఇది తక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి. సో
మీరు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. 30,000-40,000 శాలరీ కూడా వస్తుంది కాబట్టి మంచి శుభ పరిణామం. మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వస్తుంది. సబ్జెక్ట్ పైన ఒక అవగాహన ఉంటుంది. మీరు రాబోయేటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. సో ఇక్కడ ఒకసారి వేకెన్సీ విషయాలు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్లో అలుగునూరులో ఉంది. సో హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఖాళీలను చూడొచ్చు ఇక్కడ మొత్తం. సో ఇట్లా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ ఈ వీటిలలో మాత్రమే ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ సిఓఈలలో చూసినట్లయితే రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్లలో ఉన్నాయి. ఇట్లా ఉమ్మడి జిల్లాలే కాదు అన్ని జిల్లాలలో ఉన్నాయి. మొత్తం 117 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మీకు ఎక్కడ ఏ ఖాళీ ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.